రాత్రి 3 దాటింది. ఆసుపత్రి బయట ఆవరణలో సిమెంటు చప్టా మీద కూర్చునున్నాడు యోగి. చుట్టూ చీకటి. అవతలగా ఉన్న కరెంటు స్తంభం వెలుతురు దిగులుగా చూస్తోంది. రాత్రంతా నిద్రలేకపోవడంతో యోగి కళ్ళు మొత్తుగా మూతలు పడుతున్నాయి. ఆ మత్తులోనే అతనికి ఎదురుగా ఉన్న తెల్లటి ఆసుపత్రి భవనం దేవతలో, రాక్షసులో విడిది చేసున్న విచిత్ర గృహంలా మిస్టీరియస్గా కనిపిస్తోంది. ఆ భవనంలో విమలక్క బందీగా ఉంది. తల్లి స్వరాజ్యమక్కయ్య ఆమెకు రక్షణగా కాపలాగా ఉన్నారు. అక్క బయటకొచ్చేదాకా ఏం జరగబోతుందో తెలీదు. కొడుకునో కూతుర్నో పొత్తిళ్లలో తీసుకుని అక్క సంతృష్టి చెందిన మొహంతో బయటికి రావచ్చు. లేక తర్వాత ఆలోచన యోగి మనసులో మొత్తునంతా చెదరగొట్టేసింది. చచ్చ, అలా జరగకూడదు. తల విదిలించాడు. ఆసుపత్రిలోంచి ఎవరో బయటకొస్తున్నారు. ఇటే, ఆ తన వైపే. కళ్ళు చికిలించి చూశాడు యోగి. ఆ మనిషి దీపస్తంభం వెలుతురు వద్దకొచ్చేసరికి గుర్తుపట్టాడు. సుశీల. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి అతని పక్కన కూర్చుంది సుశీల. ఆమె అరచేతిని తన అరచేతిలోకి తీసుకుని వేళ్ల మధ్య బిగించి పట్టుకున్నాడు. ఏంటి సుశీ? నాకేంటో భయంగా ఉంది మామయ్య. ఎందుకు? కానుపు కష్టమయ్యట్లుంది. ఆపరేషన్ చెయ్యాల్సి వస్తుందంటున్నారు. దన్మంటూ కొట్టుకుంది అతని గుండె. నిజమా సుశీ? అతని స్వరం వణికింది. డ్యూటీలో ఉన్న సిస్టరు అలా అంటోంది. తెల్లారి డాక్టర్ వచ్చేదాకా తెలియదు. డాక్టర్ ఎప్పుడొస్తాడట? ఉదయం 8:30కు రౌండ్స్కి వస్తాడట. అందాక వచ్చి చూడ్డా? ఎమర్జెన్సీ కేసని సిస్టర్ కబురు చేయొచ్చు కదా. డాక్టర్ చండశాసనుడు. సిస్టరు భయపడుతోంది. అదీ కాక మనం అనుకున్నంత ఎమర్జెన్సీ కేసు కాదేమో. ఈ మాటలు యోగి మనసుకు ఓదార్పునిచ్చాయి. అవునవును, అంత ఎమర్జెన్సీ కాకపోవచ్చు. తెల్లవారింది. ఆసుపత్రి బయట పంపు వద్ద నిలబడి యోగి వేప పొల్లతో పళ్ళు తోముకుంటున్నాడు. అతనికి ఎదురుగా పంపు కొడుతూ బకెట్లోకి నీళ్లు పడుతున్న సుశీల రోడ్డు వైపు చూసి సంతోషంతో చిన్నగా కేక పెట్టింది. మామయ్య, రావు మేస్టారు. ఆ సమయాన ఆయన్ను చూడగానే యోగికి చాలా సంతోషం వేసింది. ఇంత పొద్దుటే వచ్చారు అన్నాడు ఆనందంగా ఆయన వైపు చూస్తూ. నవ్వాడు రావు. ఎలా ఉంది విమలకు? అడిగాడాయన. ఆపరేషన్ చేయాల్సి వస్తుందంటున్నారు. ఇంకా డాక్టర్ చూడాలి. రావు ఆసుపత్రిలోకి వెళ్ళి కొద్దిసేపు ఉండొచ్చాడు. వస్తూనే యోగి మొహంలోకి చూసి అన్నాడు. రాత్రల్లా నిద్రలేదనుకుంటాను. యోగి కళ్ళు పీకుపోయి ఉన్నాయి. చెంపలు నొక్కుకుపోయి ఉన్నాయి. గెడ్డం మాసింది. అంతలోనే మళ్ళీ అన్నాడు రావు. అవును, రాత్రి భోజనం చేశావా? యోగి సమాధానం చెప్పకుండానే అర్థమైంది అతనికి చేయలేదని. పద, హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసొద్దాం. యోగి చేత హోటల్లో బలవంతాన టిఫిన్ చేయించాడు రావు. ఆసుపత్రిలో ఉన్నవాళ్ల కోసం ఇడ్లీలు పార్సిల్ చేయించి తీసుకుని వచ్చాడు. ఆ సమయాన యోగి వద్ద డబ్బులు లేకపోవడంతో ఖర్చంతా రావే పెట్టుకున్నాడు. మీకు నేను చాలా రుణపడిపోతున్నాను. హోటల్లోంచి బయటకొస్తూ అన్నాడు యోగి. సమాధానం చెప్పకుండా రావు యోగి భుజాన్ని ఆప్యాయంగా తట్టాడు. రావు వద్ద ఉన్నంతసేపు యోగికి అతను తన తండ్రిలాగో అన్నలాగానో అనిపిస్తుంటాడు. నిజంగా తను ఆపదలో ఉంటే, అవసరాల్లో ఉంటే తనను ఆదుకునే వ్యక్తి అతనొక్కడేనని అనిపిస్తుంటుంది. 9ంటికి డాక్టరు రౌండ్స్కొచ్చి విమలను పరీక్షించాడు. పర్వాలేదు, ఆపరేషన్ అవసరం ఉండకపోవచ్చు. ఆ మాటలు విన్నాక యోగి మనసు కాస్త కుదుట పడింది. డాక్టరు పర్వాలేదన్నాడు కదా, అక్కడుండి ఏం చేస్తాం? పద, ఇంటికి వెళదాం అన్నాడు రావు యోగితో. యోగి కూడా నిజమేననిపించింది. ఇద్దరూ ఇంటికొచ్చారు. ఆ పూట యోగి రావు వాళ్ళ ఇంట్లోనే భోజనం చేశాడు. ఆసుపత్రిలో ఉన్న ఆడవాళ్ల కోసం మైథిలి తనే వంటలు చేసి క్యారియర్లో పెట్టి సుశీల వాళ్ళ నాన్నకిచ్చి పంపింది. అన్నం తిన్నాక యోగికి బాగా నిద్ర ముంచుకునొచ్చింది. ఆ సంగతిని వాళ్ళకు చెప్పి ఇంటికొచ్చి పడుకున్నాడు. పక్క మీదకి చేరుకుంటూనే అతనికి గాఢంగా నిద్ర పట్టేసింది. తిరిగి అతను నిద్ర లేచేసరికి 3 అయింది. ఇల్లంతా బౌరుమంటూ నిశ్శబ్దంగా ఉంది. కాసేపు ఏం చెయ్యాలో తోచలేదు. సడన్ గా అతనికి ఒక విషయం గుర్తుకొచ్చింది. అక్క తరచుగా కాగితాల మీద ఏదో రాస్తుండేది. తను రాగానే తీసి దాచేసేది. ఏంటా రాతలు? గబగబా లేచి గోడకున్న పటం వెనక నుండి తాళం చెవిని చేతిలోకి తీసుకుని మంచం వద్దకు నడిచాడు. మోకాళ్ళ మీద కూర్చుని మంచం కింద నుంచి ట్రంకు పెట్టిన యువతలకు లాగాడు. తాళం చెవిని తిప్పుతుంటే యోగి మనసు ఆతృతగా వేగిరంగా కొట్టుకోసాగింది. ఏంటా రాతలు? ఆమెకు గర్భాన్నిచ్చిన వ్యక్తి ఆచూకీ పెట్టెలో లభిస్తుందా? వణుకుతున్న చేతులతో పెట్టి తెరిచాడు. లోపలన్నీ కాగితాలు. కాగితాల నిండా ఏవేవో బొమ్మలు. ఒక దానిలో పుర్రెబొమ్ముంది. ఒక దానిలో పెద్ద తల, మరో దానిలో పాము, ఒక దానిలో నక్కమొహం.
చాలా వాటిలో రెండు పుర్రెలు ముద్దు పెట్టుకుంటున్నట్లున్నాయి. అవన్నీ విమల వేసిన బొమ్మలు, వచ్చి రాకుండా వేసిన బొమ్మలు. ఆమె వేయదలిచిన రూపాలు మాత్రం స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒక్క కాగితంలో మాత్రం చిక్కుపడ్డ దారపు ఉండల గీతలు చిక్కురు బొక్కులుగా అడదడ్డంగా అటు ఇటు గీసున్నాయి. కసితో కలాన్ని బరికినట్లుగా ఉందా కాగితం. చివరకు కొన్ని మాటలు రాసున్నాయి. ఈ లోకం నిండా దగ, మోసం, వంచిన. ఈ లోకంలో ఎవరినీ నమ్మకూడదు. అంతా దగులు బజీలు, పుండాకోర్లు, గుంటనక్కలు. ఏదైనా ప్రళయం వచ్చి ఈ లోకమంతా నాశనం అయిపోవాలి. అందరూ చచ్చిపోవాలి. అంతా చచ్చిపోవాలి. అంతా అమ్మ, నాన్న, నేను కూడా. ఒక్క ఒక్క యోగి తప్ప. పిచ్చి వెధవ యోగి తప్ప. ఈ ఆఖరు వాక్యం చదవగానే యోగి గుండెలు బరువెక్కాయి. అక్క విమల తనని ఎంతగా ప్రేమిస్తోందో అర్థమైంది. నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళని మనం గుర్తుపట్టలేం. ఎంతసేపు ఎండమావుల వెంట పరిగెత్తుతాం తప్ప. అక్క, ఆ కాగితాల్ని పెట్టెలో సర్ది పెట్టెకు తాళం వేసి యోగి ఆ పెట్టెను మళ్ళీ యథాస్థానానికి జరిపి బయటకొచ్చాడు. రావు వాళ్ళ ఇంటికి వెళదామని వీధిలోకి నడుస్తుండగా వెనక నుంచి ఒక పిల్లవాడి స్వరం వినిపించింది. అన్నయ్య. వెనక్కు తిరిగి చూశాడు యోగి. దూరాన్నించి పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ కుర్రాడు పోస్టు మాస్టర్ గారబ్బాయి. తనను అన్నయ్య అంటూ పిలుస్తాడు. దగ్గరకొచ్చాక కొద్ది క్షణాల దాకా మాట్లాడలేకపోయాడా కుర్రాడు. ఏరా, విమలక్కను తీసుకొస్తున్నారన్నయ్య. యోగికి ఆ కాగితంలో అక్కరాసిన వాక్యాలు గుర్తుకొచ్చాయి. అంతా చచ్చిపోవాలి. అంతా అమ్మ, నాన్న, నేను కూడా. ఒక్క యోగి తప్ప. ఆ క్షణాన యోగికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కను చూడాలనిపించింది. ఎవరు పుట్టారా? ఆడపిల్ల, మగపిల్లాడా? ఆనందంగా అడిగాడు. ఆడపిల్లన్నయ్య, కానీ చచ్చిపోయింది. ఈడ్చి ఎవరో తల మీద చెరిచినట్లుగా అయింది యోగికి. అక్క ఎంత బాధపడిందో అనిపించింది. మరి అక్క ఎలా ఉంది? అక్క కూడా చచ్చిపోయిందన్నయ్య. ఏంటి? కాళ్ళ కింద భూమి కుంగిపోతున్నట్లుగా అనిపించింది యోగికి. కాళ్ళల్లో శక్తి లేనట్లుగా, ఒంట్లో శక్తి అంతా హరించుకుపోతున్నట్లుగా ఫీల్ అయ్యాడు కొద్దిసేపు. రోడ్డు మధ్య కుప్పగా కూలిపోయాడు. మెడదాకా తెల్లటి గుడ్డ కప్పి ఇంటి ముందు పడుకోబెట్టారు విమల శరీరాన్ని. చుట్టూ జనం గుమిగూడున్నారు. గుండెలు బాదుకుంటూ తల్లి శోకాలు తీస్తోంది. కూతురా, నా కూతురా, నన్ను వదిలిపోయావంటే కూతురా అనే మాటలు ఆమె నోటి నుంచి. కాళ్ల వైపున కూర్చున్న యోగి అక్క మొహం వైపు చూడసాగాడు. అతనిలో ఏ ఆలోచనలు కదలడం లేదు. మెదడంతా బ్లాంక్గా ఉంది. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుగా ఉంది విమల మొహం. ఇప్పుడో ఇంకాసేపట్లోనో ఆమె కళ్ళు తెరిచి, ఏంటి మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు అని అంటుందేమోనని అనిపించింది యోగికి. అక్క, లెగవే, లేచి కూర్చోవు. తనలో తను 2-3 సార్లు అనుకున్నాడు. నిన్నటిదాకా తనతో మాట్లాడిన అక్క చనిపోవడం ఏమిటి? నవ్వుతారు ఎవరన్నా. యోగికి ఎందుకో అందరి వైపు చూసి నవ్వాలనిపించింది. తెరలు తెరలుగా నవ్వు కడుపులోంచి పైకి రాసాగింది. తాను ఎక్కడ నవ్వేస్తాడోనని అనిపించింది. ఇదేంటి, తనకు అక్క మీద ప్రేమ లేదా? ఆమె చనిపోయినందుకు ఏడుపు రావాల్సింది పోయి నవ్వొస్తోంది. అలా కొద్దిసేపు. ఆ తర్వాత సడన్ గా అతనిలో చాప్రాణంత దుఃఖం ముంచుకొచ్చింది. కళ్ళల్లోకి నీళ్లు ఉబకసాగాయి. ఏడుపును బిగపడుతుండడంతో గొంతు బరువుగా, నొప్పిగా అనిపించసాగింది. ఇంకా ఆగలేక వెక్కి ఏడవసాగాడు. అక్క, అక్క. అతని మనసు నిండా అక్క రాసిన మాటలై మెదలసాగాయి. అంతా చచ్చిపోవాలి. ఒక్క యోగి తప్ప. అక్క, ఎంత ప్రేమక్క నీకు నేనంటే, ఎంత ఇష్టమక్క. ఒక మనిషి ఎవరో వచ్చి అతన్ని బలవంతాన అక్కడి నుంచి అవతలకి తీసుకుపోయాడు. చీకటి పడింది. లైట్లు వెలిగాయి. ఎంతసేపు ఏడ్చి ఏంటి లాభం? లేవండి, లేవండి, ఇక అంతిమ సంస్కార సంగతి చూస్తే బాగుంటుంది. ఎవరో అంటున్నారు. చీకట్లో అరుగు మీద కూర్చుని జరుగుతున్న తతంగాన్ని నిర్వేదంగా చూడసాగాడు యోగి. మనుషుల కాళ్ల మధ్య నుండి కనిపిస్తోందా దృశ్యం. అక్క శరీరానికి స్నానం చేస్తున్నారు. కుంకుమ చల్లారు, పూలు చల్లారు, పాడెను ఎత్తుకున్నారు. ఒరే యోగి, నువ్వు కూడా వస్తావా? మీరు పదండి ముందు. వాళ్ల వెనకగా కొంచెం దూరాన్న నడవసాగాడు. పెట్రోమాక్స్ వెలుగులో మనుషుల నీడలు పొడుగ్గా నేల మీద కదులుతున్నాయి. నిన్నటిదాకా నవ్వుతూ మాట్లాడుతూ ఇంటి పనులన్నీ చేసుకుంటూ తిరిగిన అక్క అదిగో అక్కడ పాడె మీద పడుకునుంది. ఒంటరిగా ఏ లోకాలకు వెళ్ళిందో. అక్క, వంతెన మీదకొచ్చారు. దిగి కాలవ గట్టు మీదకొచ్చారు. లైటు వెలుగులో కాళ్ల వద్ద నీడలు అటు ఇటు కదులుతూ ఆడుకుంటున్నట్లుగా ఉన్నాయి. కొడకల్లారా, మీరంతా కలిసి నాకను ఎక్కడకు తీసుకువెళ్తున్నారా? వాడెవడు? ఆ లైటు పక్క కదులుతున్న వాడి చాచి ముక్కు మీద గుద్దితే పొట్టిగా గూటంలో ఉన్నాడు. ఎగిరి వాడి మెడ మీద కూర్చుంటే, ఒరే పాడిని దింపండ్రా, నన్ను కూడా అక్కతో పాటు పాడి మీద కట్టేయండి, భరించలేని బాధను. అక్క, ఆ కడుపు నీకు రాకుండా నాకొస్తే ఎంత బాగుండు.
అంతా ఆగిపోయారు. పాడెను దించారు. అంతకుముందే అక్కడ కట్టెలు పేర్చి సిద్ధంగా ఉన్నాయి. అక్క శరీరాన్ని కట్టెల మీద పెడుతున్నారు. అక్క, పైన కట్టెలు పేరుస్తున్నారెందుకు? అయిపోయింది, అంతా అయిపోయింది. అక్క కనిపించడం లేదు. అంతా కట్టెలే. ఎవడో నిప్పంటిస్తున్నాడు. ఒరే, నా అక్కను చంపేస్తున్నారా మీరు? మంటలు, బాబోయ్ మంటలు! మంటల కింద అక్క శరీరం. అక్క శరీరం నుంచి మంటలు. అక్క, విమలక్క! మంటల మధ్యగా ఏంటా దృశ్యాలు? చిన్నపిల్లలిద్దరు. ఒకళ్ళు తను, రెండో పిల్ల అక్క. తను నాన్న జేబులోంచి రూపాయి తీశాడు. ఇద్దరూ కొట్టుకు వెళ్ళి వేరుశెనక్కాయలు కొంటున్నారు. బోలెడు వేరుశెనక్కాయలు. తను అక్కకు కొంచెమే పెట్టాడు. ఒరే యోగి, నాకింకొంచెం పెట్టరా? నేను పెట్టను. ఈ డబ్బులు నావి. నాన్న జేబులోంచి నేను తీశాను. ఇద్దరూ తింటున్నారు. నాన్నొచ్చాడు. రూపాయి తగ్గినట్లు తెలుసుకున్నాడు. నా జేబులో రూపాయి ఎవరు తీశారా? భయంతో తను సమాధానం ఇవ్వలేదు. తమ్ముడు తీలేదు నాన్న, నేనే తీశాను. అక్క త్యాగం. తమ్ముడికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఎప్పటినుంచే దొంగ బుద్ధులు నువ్వును. అక్క జుట్టు పట్టుకుని వంగదీసి పిడిగుద్దులు గుద్దుతుంటే అక్క గొక్కపట్టి ఏడుస్తోంది. ఆ దృశ్యం గుర్తుకు రాగానే యోగికి మరింత దుఃఖం ముంచుకొచ్చింది. ఇక వెళదాం పద నాన్న. ఎవరో భుజం మీద చేయి వేసి అన్నారు. అయిపోయింది, అంతా అయిపోయింది. అక్క కాలి బూడిదైపోయింది. వాళ్లతో వెళ్ళినట్టుగా వెళ్ళి వంతెనెక్కగానే ఎవరికీ తెలియకుండా యోగి మళ్ళీ వెనక్కొచ్చాడు. విమలను కాల్చిన ప్రదేశానికి కొద్ది ఎడంగా కూర్చుని ఆ వైపుకు చూడసాగాడు. చుట్టూ చీకటి. ఆకాశంలో నక్షత్రాలు మిణుకుమిణుకుమంటూ దిగులుగా చూస్తున్నాయి. చిరుగాలి ఒకటి ఒంటిని నిమురుతూ ఇటునుంచి అటు పరిగెత్తింది. మోకాళ్లలో తలదాచుకుని యోగి తనివితీరా ఏడవసాగాడు. అక్కా! ఎందుకో అతనికి నిశ్శబ్దంగా అక్కొచ్చి తన పక్కన కూర్చుని, ఏడవకురా యోగి, నేనెక్కడికి వెళ్ళలేదు, నీ పక్కనే ఉన్నానుగా అని అంటుందేమో అనిపించసాగింది. అలా ఎంతసేపో గడిచింది. భుజం మీద ఎవరిదో చేయి పడ్డట్టుగా అయితే ఉలిక్కి పడ్డాడు యోగి. తల పైకెత్తి చూశాడు. తన పక్కనే తెల్లటి దుస్తుల్లో పంచ లాల్చీతో బట్టతలతో మధ్యరకం ఎత్తులో ఉన్న ఒక వ్యక్తి నిలబడున్నాడు. ఎవరది? నేన్రా, భూషణం బాబాయిని. 60 ఏళ్లుంటాయి ఆయనకి. యోగికి దూరపు బంధువు. యోగి తండ్రికి వరుసకు తమ్ముడవుతాడు. ఊళ్ళో మూతుబరి రైతు. ఎప్పుడో జరిగిన గొడవల కారణంగా యోగి తండ్రి అతనితో మాటలు మానేశాడు. యోగి కూడా అంతగా వాళ్ళింటికి వెళ్ళడు. ఎప్పుడన్నా విమలగాని తల్లిగాని వాళ్ళింటికి వెళ్ళొస్తుంటారు. ఏడుస్తున్నావురా యోగి? అడిగాడాయన. ఈ సమయంలో ఆయన తనను ఓదార్చడానికి రావడం యోగికి కొండంత అండనించినట్లయింది. ఎంత లేదన్నా బంధువులు బంధువులే. విమలక్క చచ్చిపోయింది బాబాయ్, రోదిస్తూ గదగదంగా అన్నాడు యోగి. దాని చావుకి కారణం నేనేరా. ఉలిక్కి పడ్డాడు యోగి. అదేంటి, మీరెట్లా కారకులవుతారు? దుఃఖం స్థానంలో ఆశ్చర్యం చోటు చేసుకుంది యోగిలో. దానికి గర్భం వచ్చింది నా మూలంగానేరా. త్రుళ్ళిపడ్డాడు యోగి. క్షణం పాటు అతనికి తాను ఏం విన్నాడో అర్థం కాలేదు. బాబాయ్, ఏం నువ్వంటోంది? ఆందోళనగా అనుమానంగా అన్నాడు. అవునరా అన్నాడాయన. దానికి గర్భం రావడానికి నేనే కారణం. ఆ నీచుణ్ణి నేనే. ఆయన గొంతు వణికింది. యోగికి కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించింది. ఆ చీకటి ఎదురుగా చితిలో ఆరిపోతున్న కణికలు, పక్కనే కాలవ, పైన ఆకాశం, చుక్కలు అన్నీ ఏకమైపోయి ఓ పెద్ద బిళంలా ఏర్పడి ఆ బిళంలో తాను బిళ్ళబాటుగా పడిపోయి అగాధంలోకి కళ్ళు తిరిగే వేగంతో జారిపోతున్నట్లుగా అనిపించింది. కొద్దిసేపు తల పట్టుకుని కూర్చున్నాడు. ఏంటి, ఇదెలా జరిగింది? ఇదెలా సాధ్యం? అసలు ఇలా జరుగుతుందా ఎక్కడైనా? మళ్ళీ తల పైకెత్తాడు. భూషణం బాబాయ్ తన కాళ్ళ వైపున కూర్చుని కనిపించాడు. ఏంటి ఏంటి బాబాయ్, నువ్వు చెబుతోంది నిజమేనా? నిస్పృహగా, కోపంగా, బాధగా మూలుగుతున్నట్లుగా అన్నాడు. యోగి, నేను చాలా పాపం చేశానురా. దానిని బలి తీసుకున్నాను. నా పాపానికి నిష్కృతి లేదు. చటుక్కున ఏడవడం మొదలుపెట్టాడు భూషణం. ఏడుస్తూనే చెప్పసాగాడు. ఆయన భార్య ఆ మధ్య పడకేసింది. పక్క మీద నుంచి కదల్లేనంతగా. ఇంట్లో మరో ఆడదిక్కు లేదు. వంట చేయడానికి ఎవరూ లేరు. మంచం మీదున్న ఆమె విమలకు కబురు చేసింది. ఆ 4 రోజులు విమల ఆ ఇంట్లో వంట చేసి, ఇల్లు ఉడిచి, నానా పనులు చేసి పెట్టింది. ఆ రోజు ఇంటి పనులన్నీ అయ్యేసరికి రాత్రి బాగా పొద్దుపోయింది. బయట చీకటిగా ఉండడంతో భార్యాభర్తలిద్దరూ ఆ రాత్రికి విమలను అక్కడే పడుకోమన్నారు. బాగా అలసిపోయిందేమో, పడుకుంది పిచ్చితల్లి. డిమ్గా వెలుగుతున్న 0 వాట్ బల్బు వెలుతుర్లో ఆదమరచి నిద్రపోసాగింది. ఓ రాత్రి సమయాన భూషణానికి ఎందుకో మెలకు వచ్చి భార్యకి ఎలా ఉందో చూసిపోదామని ఆ గదిలోకొచ్చాడు. ఒంటి మీద స్పృహ లేకుండా మంచం మీద నిద్రపోతున్న విమల కనిపించింది.
బట్టలు చెదిరిన ఆమె దేహం కనిపించింది. ఆ సమయాన అతనికి వాయు వరసలు గుర్తుకు రాలేదు. సమాజం ఏర్పరిచిన నీతి నియమాలు గుర్తుకు రాలేదు. అతను ఒక పురుష మృగం, ఆమె ఒక స్త్రీ జీవి. అంతవరకు చెప్పుకొచ్చాక భూషణం వెక్కి వెక్కి ఏడవసాగాడు. నేనొక పాపిన్రా, నేనొక పశువున్రా, నాకు నిష్కృతి లేదురా యోగి అనసాగాడు. తనకు చెప్పేది వింటుంటే యోగికి కంపరం పుట్టుకొచ్చింది. తన ఒంటి మీదున్న వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకుంటున్నట్లుగా అనిపించింది. జుగుప్స అతని నరాన్ని నిండుకుంటూ ఉబ్బరిస్తున్నట్లుగా అనిపించింది. జిగట జిగటగా ఉన్న ఏదో చీమిడి ఊబిలో తాను మునిగిపోతున్నట్లు, ఊపిరాడినట్లు, మనసు నిండా చీదరగా ఉన్నట్లు అనిపించసాగింది. అలా ఓ 10 నిమిషాల పాటు గడిచింది. ఆ 10 నిమిషాల సేపు అవతల భూషణం అలా ఏడుస్తూనే ఉన్నాడు. సడన్ గా యోగికి పాడి మీద కట్టిన విమలక్క శరీరం కనిపించింది. ఆమె శరీరం చుట్టూ కట్టెలు పేరుస్తోన్న దృశ్యం కనిపించింది. ఆ చితి మీద పైకెగురుతూ గంతులేస్తోన్న మంటలు కనిపించాయి. ఒరేయ్! తనకు తెలియకుండానే అప్రయత్నంగా పెద్దగా అరిచాడు యోగి. అరుస్తూనే లేచి నిలబడ్డాడు. పిచ్చిపట్టిన వాళ్ళ భూషణం మీద పడి అతన్ని ఎడాపెడా బాధసాగాడు. జుట్టు పట్టుకుని బరబర అవతలకి ఈడ్చాడు అతన్ని. డొక్కలో తన్నాడు. నిన్ను చంపినా పాపం లేదురా. యోగి తననలా కొడుతుంటే భూషణం ప్రతిఘటించనన్నా ప్రతిఘటించలేదు. అలా దెబ్బలు తింటూ అతను ఎటు తన్నితే అటు పొర్లాడు. కొట్రా కొట్టు, నన్ను చంపేరా. యోగికి చేతులు నొప్పి పుట్టసాగాయి, కాళ్ళు నిప్పి పుట్టసాగాయి. యోగి కొడుతున్న దెబ్బలకు అగ్గుపక్షి ప్రాణమైనట్లయితే భూషణం ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడు. మంచి తిండితో పుష్టికరంగా పెరిగి ఆరోగ్యంగా ఉన్న మనిషి కావడంతో తట్టుకోగలుగుతున్నాడు. కొట్టి కొట్టి అలసిపోయాడు యోగి. లేచి నిలబడి బోర్లా పడుకుని కదలకుండా ఉన్న భూషణం వైపు చూశాడు. అతనిలో ఇంకా కసి తగ్గలేదు. ఈడ్చి మరోమారు భూషణాన్ని తన్నాడు. చంపరా, నన్ను చంపు మూలుగుతూ అన్నాడు భూషణం. యోగికి అప్పటికి కసి తగ్గక గబాలను వంగి భూషణం భుజం మీద ఇంత కండను నోటితో పట్టి పీకాడు. మూలగడం తప్ప భూషణం తప్పించుకోవడానికన్నా ప్రయత్నించలేదు. ఆఖరికి పూర్తిగా అలసిపోయాడు యోగి. ఇంకా ఓపిక లేనట్లుగా ఒరిగిపోయాడు. నేల మీద బోర్లా పడుకుని మొహాన్ని మట్టిలో దాచుకుని బౌరుమంటూ ఏడవసాగాడు. అక్క, అక్క, నీకు అన్యాయం జరిగిపోయిందక్క, బలిపోయావు కదక్క. 2 రోజులు గడిచాయి. ఈ 2 రోజులు ఎలా గడిచాయో యోగికే తెలీదు. అతని వద్దకు ఎవరెవరో వచ్చిపోతున్నారు, ఓదారుస్తున్నారు, పరామర్శిస్తున్నారు. సుశీల, రావు, మైథిలి, స్వరాజ్యమక్కయ్య, అమ్మ. మంచం మీద పడుకుని గోడవైపు చూస్తుండేవాడు. ఎవరేం చెబుతున్నారో అతనికి వినిపించేది కాదు. ఏవేవో నీడలు తన ముందు అటు ఇటు కదులుతున్నట్లుగా అనిపించేది. ఏంటి వాళ్ళ నోళ్ళట్లా కదులుతున్నాయి? ఏం చెబుతున్నారు వాళ్ళు? ఎందుకు వాళ్ళట్లా దిగులుగా కనిపిస్తున్నారు? వాళ్ళు కనిపించకుండా పోయి తను ఒంటరిగా మిగిలితే ఎంత బాగుంటుంది. విమలకి ఏం చేస్తోంది? కనిపించడం లేదు. అదిగో గోడలోంచి అవతలకొస్తోంది. ఏంటక్కా, ఎటుపోయావు? నాకు ఆకలవుతోంది, అన్నం పెట్టవు? మనిద్దరము కలిసి తిందామక్కా. అవును, మొన్న నిన్ను అదేంటి కట్ల మీద కట్టి తీసుకుపోయారు? నాకు వాళ్ళ మీద భలే కోపం వచ్చిందక్కా. ఇంకో సంగతి చూసావా? వాళ్ళు నీ చుట్టూ కట్టెలు పేర్చి నిప్పంటించారు. పాపం నీకెంత బాధ కలిగిందో. ఒళ్ళు కాలి బాగా మంట పుట్టిందా అక్కా? అలా ఒక్కోసారి హాలోజినేషన్స్లో భ్రమలలో గడిపేవాడు. అంతలో సడన్ గా అతనికి వాస్తవం గుర్తుకొచ్చేది. విమలక్క లేదు, చచ్చిపోయింది. అనంతంగా దుఃఖం ముంచుకొచ్చేది. మొన్నటిదాకా తనతో కబుర్లు చెబుతూ ఇంట్లో అటు ఇటు తిరిగిన విమలక్క, అన్నం కూరలు వండి తనకు పళ్ళెంలో వడ్డించిన అక్క, తన పక్కనే కూర్చుని తను తిన్న అక్క, ఇవాళ ఈ లోకంలో లేదు. అయినా ఈ లోకం సజావుగా నడుస్తోంది. జనమంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు. ఎవరు ఆమె లేని లోటును ఫీల్ అవడం లేదు, ఒక్క తను తప్ప. ఎందుకో ఆమె చనిపోయిందన్న సంగతి అతనికి నమ్మబుద్ధి కావడం లేదు. ఇప్పుడో ఇంకాసేపట్లోనో ఆమె వంటగదిలోంచొచ్చి ఎందుకురా యోగి ఏడుస్తున్నావు అని అంటుందేమో అనిపించేది. నిద్రలో అతనికి సడన్ గా విమల పిలిచినట్లు అనిపించేది. యోగి సుషుప్తితో కుస్తీ పడుతూ ఇటునుంచటు కదిలేవాడు. అన్నం తిందువుగాని లే యోగి. ఉలిక్కి పడుతూ లేచి కూర్చునేవాడు. లేరు, ఎవరూ లేరు. మంచం పక్క శూన్యం. అక్క లేదక్కడ. తను కలగన్నాడు. కాదు, భ్రాంతి చెందాడు. ఉసూరుమనేవాడు. హృదయం బౌరుమనేది. తమ్ముడిగా తన పట్ల ఆమె ఆర్ద్రత చూపించిన క్షణాలు గుర్తుకొచ్చేవి. తన ఆమె మీద విసుకున్న సంఘటనలు గుర్తుకొచ్చేవి. అక్క, నన్ను క్షమించవు. నేను చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను గొణుక్కునేవాడు. అతనిలా అక్కకు సంబంధించిన జ్ఞాపకాల మెలకువతో బాధపడుతున్న సమయాన ఓ పూట తల్లొచ్చింది. యోగి, ఇంటికి వెళదాం పదనాయనా.
ఎందుకులే అమ్మా, నాన్నకు కోపం కదా. కాదయ్యా, నాన్నే తీసుకురమ్మన్నాడు. మీ నాన్న నువ్వు అనుకున్నంత దుర్మార్గుడు కాడు నాయన. ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలుసా? మారు మాట్లాడకుండా యోగి తన మకాన్ను తండ్రి ఇంట్లోకి మరిచాడు. విమల చనిపోయిన చాన్నాళ్లదాకా యోగి వైశాలిని కలవలేదు. ఆ మధ్య ఎప్పుడో ఆమె తన వద్దకొచ్చి ఓదార్చి వెళ్ళినట్లుగా గుర్తుంది. ఆమె వాస్తవంగా వచ్చిందో లేక తను కలగన్నాడో కూడా తెలియదు అతనికి. ఓ రోజు ఉదయాన నిద్రలేస్తూనే ఎందుకో మళ్ళీ వైశాలి గుర్తుకొచ్చింది. ఎన్నాళ్లయింది తనామెను కలిసి. ఆ పూట తల్లి కూడా అతనితో ప్రస్తావించింది. ఓసారి వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి రాకపోయావా యోగి? ఏ అమ్మాయి? ముసలపాడులో విధవమ్మాయి వైశాలి. అది కాదు నాయనా, నువ్వామె పొలాన్ని కౌలుకు తీసుకున్నావు. అక్క చనిపోయిన గొడవలో అటు వెళ్ళడం మానుకున్నావు. పంట నూర్పిళ్ళన్నీ ఆమె చేయించిందని వింటున్నాను. ఒకసారి లెక్కలు చూసుకుంటే బాగుంటుంది కదా. నువ్వామెకి ఏమన్నా ఇవ్వాలేమో లేక. తల్లి మొహంలోకి చూశాడు యోగి. ఈ పూట వెళతానమ్మా. నున్నగా గెడ్డం చేసుకున్నాడు యోగి. ఉదయాన 10 దాటుతోంది. చలికాలం. వెచ్చటి ఎండ అప్పటి వరకు ఒంటిని వణికెత్తించిన చలిని పారద్రోలుతూ కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది. నూర్పిళ్లు అయిపోవడంతో ఎక్కడికక్కడ పొలాల్లో కళ్ళాల తాలూకా గడ్డివాములు వంపుగా కనిపిస్తున్నాయి. బండి మీద ఇంతెత్తున గడ్డిని కట్టుకుని ఒక వ్యక్తి ఎడ్లను అదిలిస్తూ ఊరివైపుకు బండిని తోలుకుపోతున్నాడు. పశువుల్ని మేపుతూ ఒకచోట కుర్రాడు గొంతెత్తి రాగం తీస్తున్నాడు. చాన్నాళ్ల తర్వాత తను ప్రపంచాన్ని చూస్తున్నట్లుగా అనిపించింది. నడక వేగాన్ని పెంచాడు. ఇంట్లో వైశాలొక్కతే ఉంది. అతన్ని చూడగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. యోగి చప్పున ముందుకొచ్చి అతని చేయిని పట్టుకుని ఆప్యాయంగా నొక్కింది. బాగున్నావా యోగి? ఆమె గొంతు జీరబోయింది. ఆమె తన చేతిని పట్టుకోగానే యోగికి ఏదో కొత్త తేజం తన ఒంట్లోకి ప్రవహించినట్లుగా అయింది. అంతకు మునుపుదాకా అతడి మనసును కుంగదీస్తోన్న దిగులు మటుమాయమైంది. పిల్లలు ఇంటికొచ్చేసరికి ఇద్దరూ చెరో కుర్చీలో కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. యోగిని చూడగానే రవి పలకను అవతల పారేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంకుల్. యోగి కూడా ఆ పిల్లవాణ్ణి చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయింది. బాగున్నావా బాబూ అంటూ అతన్ని ఒడిలోకి తీసుకుని చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ దృశ్యాన్ని వైశాలి కళ్ళ నిండుగా తనివితీరా చూసింది. యోగి తన కొడుకునలా ప్రేమగా దగ్గరకు తీస్తుంటే ఆమెకెంతో ఆనందం అనిపించింది. ఆ దృశ్యం అలా శాశ్వతంగా నిలిచిపోతే బాగుండనిపించింది. పిల్లలతో కబుర్లైపోయాక యోగి ఆమెతో ఒకసారి మాట వరుసకన్నట్లుగా అన్నాడు. పాపం, పంట నుడిపిళ్ళవి నువ్వే చేయించినట్లున్నావు వైశాలి. ఎవరు చేయిస్తే ఏంటి యోగి, నీ బాధల్లో నువ్వు ఉన్నావాయే. కొద్దిసేపు సంకోచించి చివరకు అన్నాడు. మనం ఆ లెక్కలవి చూసుకుంటే బాగుంటుందేమో వైశాలి. అంత అవసరమంటావా యోగి? అది కాదు గాని డబ్బుల దగ్గర ఎవరి జాగ్రత్తలో వాళ్ళుంటే బాగుంటుంది. ఆమె మనసును ఎక్కడో ముళ్ళుతో గుచ్చినట్టుగా అయింది. గాయపడిందామె. సీరియస్గా లోపలికి వెళ్ళి తను లెక్కలు రాసిన పుస్తకాన్ని తెచ్చి అతని చేతికిచ్చింది. ఆమెకు ఆ క్షణాన అతనెంతో స్వార్థపరుడిగా కనిపించాడు. పుస్తకంలోకి నిశితంగా చూస్తున్న అతని మొహంలోకి పరిశీలనగా చూస్తూ అలా కూర్చుండిపోయిందామె. లెక్కల్ని చాలా వివరంగా రాసుంచిందామె. తను అతనికి ఎంతిచ్చింది, కూలీకెంత ఖర్చయింది, ఎరువులకెంత ఖర్చయింది మొదలైనవన్నీ తారీఖు వారీగా. మరో పేజీలో ఆమె పంట ఎంత పండింది రాసింది. అందులో యోగికెంత చెందేది, తనకెంత చెందేది రాసింది. ఒక రఫ్ కాగితాన్ని తీసుకుని యోగి తన ఆమెకి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఒక చోట వేసి కూడాడు. తన వాటాకొచ్చే వడ్లను అమ్మితే ఎంతొచ్చేది లెక్క వేశాడు. ఈ 2 అంకెలను చూడగానే అతని గుండె గుబేలుమంది. అతని మొహం వివర్ణమైంది. ఏమైంది యోగి? ఏం లేదు. నాకు మిగిలే పంటనంతా నువ్వే ఉంచుకున్నా నేను నీకింకా 2700 ఇవ్వాలి. చేతిలో కాగితాన్ని మడిచి జేబులో పెట్టుకుంటూ యోగి లేచి నిలబడ్డాడు. వైశాలి కూడా లేచి నిలబడింది. అతని వద్దకొచ్చి అతని భుజం మీద చేయి వేసి చిన్నగా నొక్కింది. యోగి, ఆ డబ్బుల సంగతి ఇప్పుడెందుకు? నేను నిన్ను అడగలేదు కదా. అలాని కాదు, నా బాధ్యత అయితే ఉంటుంది కదా. పిచ్చి యోగి, ఆ విషయాన్ని గురించి ఆలోచించుకో. నేను వాటిని మాఫీ చేస్తున్నాను, సరేనా? చిలిపిగా చూసింది ఆమె అతని కళ్ళల్లోకి. ఆమె చిలిపిదనాన్ని స్వీకరించే స్థితిలో లేడు యోగి. భారంగా అడుగులు వేస్తూ బయటకొచ్చాడు. పొలాల్లోంచి నడుస్తుండగా అతనికెందుకో సడన్గా వైశాలి మీద జాలిలాంటిది కలిగింది. పిచ్చి వైశాలి, తనలో తాను చిన్నగా గొణుక్కున్నాడు. 6 నెలలు గడిచాయి. ఇప్పుడు యోగి విమల జ్ఞాపకాల నుంచి బయటపడ్డాడు. మనుషుల్లో కలిసిపోయాడు. మామూలుగానే తింటున్నాడు, బయటికి వెళుతున్నాడు, మనుషులతో మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకుంటున్నాడు.
తిని మళ్ళీ పడుకుంటున్నాడు. విమల జ్ఞాపకం అనేది అంతగా లేదు. ఎప్పుడో సడన్గా అతనికి ఆమె గుర్తుకొచ్చేది. గుర్తుకొచ్చి ఆశ్చర్యమేసేది. మనుషుల్ని ఇంత త్వరగా మరిచిపోతామా అనిపించేది. బతికున్నన్నాళ్ళు మనకు మనమెంతో ప్రాముఖ్యత కలవాళ్ళంగా, శాశ్వతంగా ఈ భూమి మీద నిలిచిపోబోయే వాళ్ళంగా జీవిస్తాం. మనకు మనం ఏవేవో విలువల్ని ఆపాదించుకుంటూ అత్యంత స్వార్థపూరితంగా ఉంటాం. కానీ చనిపోయాక మనకు మనం ఆపాదించుకున్న, సృష్టించుకున్న విలువలేమీ మిగలవు. త్వరలోనే జనం మనల్ని మరిచిపోతారు. ఆఖరికి రక్త సంబంధికులు కూడా మనల్ని మరిచిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. విమలక్క విషయంలోనూ అదే జరుగుతోంది. తనే కాదు, అమ్మ, నాన్నలు కూడా 25 పాటు ఇంట్లో కలిసిమెలిసి పెరిగిన, బతికిన ఆమెను మరిచిపోయి కడుపారా తింటున్నారు. సుఖంగా నిద్రపోతున్నారు. హాయిగా నవ్వుతున్నారు. జీవితం అంటే ఇంతేనా? ఈ మాత్రం దానికోసమేనా బతికినన్నాళ్ళు మనమిన్ని తాపత్రయాలు పడతాం? వ్యక్తి జీవితం అనేది సమాజంలో ఒక ఆట లాంటిది. ఆట ఆడుకున్నంతసేపు ఆటగాళ్ళకి, ప్రేక్షకులకి అదొక సజీవంగా కనిపిస్తుంది. ఆట అయిపోయాక, ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయాక అదొక జ్ఞాపకంగా మిగులుతుంది. తర్వాత ఆ జ్ఞాపకము చెరిగిపోతుంది. సమాజంలో వ్యక్తి జీవితము అలా ఆటలాంటిదే. సమాజం అతను చనిపోయాక ఎంతకాలం జ్ఞాపకం ఉంచుకుంటుంది అన్నది బతికున్న కాలంలో అతను ఆట ఆడిన తీరును బట్టి ఆధారపడి ఉంటుంది. తల విదిలించాడు యోగి. ఇంతకు పూర్వంలాగే అతను వైశాలి ఇంటికి వెళుతున్నాడు. ఆమెను శారీరకంగా కలుస్తున్నాడు. మొదట్లో 1-2 సార్లు ఆమె వివాహ ప్రస్తావన తీసుకొచ్చింది. కానీ తర్వాత ఆ ప్రస్తావనను మానేసింది. తమ ఇద్దరి గురించి మొసలిపాడులోనూ, తమ ఊళ్ళోనూ జనం చెవులు కొరుక్కుంటున్నారని అర్థమైంది అతనికి. ఒకసారి వైశాలి అతని వద్ద విచిత్రమైన ప్రస్తావనను తీసుకునొచ్చింది. ఊళ్ళో జనం మన గురించి ఏమో అనుకుంటున్నారట అంది. ఎవరన్నారు? పక్కింటి ముసలామె. ఏమనుకుంటున్నారట? నువ్వు నన్ను ఉంచుకున్నావని. ఆ మాటలంటున్నప్పుడు ఆమె కళ్ళలోకి నీళ్లు ఉబ్కాయి. ఆ మాటలకు యోగికి కూడా బాధ కలిగింది. ఆమె పట్ల జాలి కలిగింది. ఆమెను చీరపు చేయడం కోసమని అన్నాడు. నేను నిన్నుంచుకోవడమేమిటి? నువ్వు డబ్బున్న దానివి. నేనే నీ వద్దకొచ్చి పోతున్నాను. నువ్వు నన్నుంచుకున్నట్లుగా అనుకోవాలి. అతని మాటలు వినగానే ఆమె గబుక్కున ఏడవడం మొదలుపెట్టింది. తానెంత చండాలంగా మాట్లాడాడో అప్పుడు అర్థమైంది యోగికి. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియలేదు. తన మాటల్ని ఎలా వెనక్కి తీసుకోవాలో అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళాక ఆ రాత్రి చాలాసేపు ఆలోచించాడు. ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి త్వరగా. అంతరాత్మ గల మనిషిగా తను నీతిబాహ్యంగా ప్రవర్తించలేడు. ఆమెతో సంబంధాన్ని తెంచేసుకుని తను ఎడంగానన్నా ఉండాలి, లేకపోతే ఆమెను పెళ్ళన్నా చేసుకోవాలి. ఒక్కోసారి తనను తాను ప్రశ్నించుకునేవాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి తనకు అభ్యంతరమేమిటి? ఆ 2 పిల్లలునా? అవును, వాళ్లే అడ్డు. విధవ స్త్రీగా ఆమెను పెళ్లాడ్డానికి అతనికి ఏ అభ్యంతరమూ కనిపించేది కాదు గాని 2 పిల్లల తల్లిగా అంగీకరించడానికి మాత్రం మహా ఇబ్బందిగా అనిపించేది. సమాజం తనను గేలి చేస్తుందేమోనన్న భయం లోలోపల. ఒకసారి రావు వద్ద ప్రస్తావించాడు. మాస్టారు, విధవ వివాహం మీద మీ అభిప్రాయం ఏమిటి? ఆయన అతని మొహంలోకి సీరియస్గా చూశాడు. యోగి, ఈ ఆధునిక యుగంలో అసలు ఆ విషయం గురించి చర్చించుకోవడమే చాలా వెనకబాటుతనం అనిపించుకుంటుంది. యవ్వనంలో ఉన్న ఏ స్త్రీ గాని విధవగా అయితే బలవంతంగానైనా సరే మరో వివాహం చేయడం సమాజ శ్రేయస్సు దృష్ట్యా మంచిదని నా అభిప్రాయం. ఎందుకనంటారు? యవ్వనంలో ఉన్న స్త్రీ విధవగా మిగిలితే ఆమె సమాజానికి న్యూసెన్స్గా మారుతుంది. చాటుమాటు వ్యవహారాలతో స్వైరిణిగా మారి తోటి సంసారాలకు ముప్పు తేవడం ఒక రకం. సామాన్యంగా ఈ బాపతు ఆడవాళ్లు సాంప్రదాయకులై ఉండరు. ఎప్పుడో ఒకసారి పెళ్లిలో ఇరుక్కోవడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు కాకుండా సాంప్రదాయకమైన స్త్రీలుంటారు. వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఎవరన్నా సిద్ధంగా ఉన్నా కూడా సాంప్రదాయం పేరిట తిరస్కరిస్తారు. శరీరం ప్రేరేపించే కోరికలు ఒకవైపు, వాటిని అణుచుకోవలసిన అవసరం ఒకవైపు సంఘర్షణ పడి వాళ్ళు దేనిని నిగ్రహించుకోలేక సంసారాలు చేసేవాళ్ల పట్ల, శారీరక కోరికల్ని తీర్చుకుంటున్న వారి పట్ల ద్వేషాన్ని పెంచుకుంటారు. ఆ ద్వేషం బయటికి కనబడదు. అంతర్లీనంగా ఉండి వేరే వాళ్ల సంసారాల్ని నాశనం చేయడంలోనూ, వాటిల్లో శాంతిని చిన్నాభిన్నం చేయడంలో వీళ్ళు వికటమైన ఆనందాన్ని పొందుతున్నారు. ఆగాడాయన. ఆయన కొంచెం ఆవేశంగా మాట్లాడాడు అనిపించింది యోగికి. ఆయన ఎవరినో మనసులో ఉంచుకుని మాట్లాడాడు అనిపించింది. అది నిజమే, ఆయన అన్నాడు. నాకు తెలిసిన ఒక స్త్రీ, నాకు బాగా ఆప్తుడైన ఒక మిత్రుడి సంసారంలో ఈ రకంగా నిప్పులు పోసింది. పాపం విధవావిడ అన్న సమాజపు సానుభూతిని ఆసరాగా చేసుకుని ఆమె అతడి సంసారాన్ని నాశనం చేసింది. ఆవిడ ఇప్పుడు ముసలాం అయిపోయిందనుకో. అందుకే నాకు వయసులో ఉన్న విధవ స్త్రీలు పెళ్లి చేసుకోనంటే కోపం వచ్చేది. కొద్దిసేపు ఆగాక యోగి అన్నాడు.
వైశాలిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా ఉంటుందంటారు? ఏంటి నిజమే? అంతవరకు పక్కనే కూర్చునున్న మైథిలి చిన్నగా కేక పెట్టింది. యోగి గారు, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. అది మీ మంచి హృదయాన్ని సూచిస్తుంది. వైశాలి సుఖపడుతోంది. నాకు చాలా సంతోషంగా ఉందండి. గబగబా అందామె. యోగి రావు వైపు చూశాడు. మీరేమంటారు? నేను మిమ్మల్ని సమర్థిస్తాను. నిరభ్యంతరంగా చేసుకోండి. ఆమెకు మీకు కూడా మంచిది. యోగికి కొండంత బలం చేకూరినట్లయింది. ఆ రాత్రి తండ్రి వద్ద ఈ విషయాన్ని కదిపాడు. వైశాలిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న. వైశాలి ఎవరు? మొసలిపాడు విధవమ్మాయా? అవును. ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు కూడానేమో. అవును. తండ్రి ఇందుకు ఒప్పుకోడనుకున్నాడు యోగి. ఆయన కోపంగా అరవచ్చని అనుకున్నాడు. కాని అదేమీ జరగలేదు. నీ ఇష్టంరా అబ్బాయి అన్నాడాయన. చేసుకునేవాడివి నువ్వు, అనుభవించేవాడివి నువ్వు. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. మేము కోరుకునేదల్లా నువ్వు సుఖంగా ఉండాలని. ఇంతకు మించి నేను చెప్పగలిగిందేమీ లేదు. పెళ్లి కాకుండా కూతురికి గర్భం రావడం, తనతో పోట్లాడి కొడుకు కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోవడం, ఆఖరికి ఆ కూతురు కాస్త చనిపోవడం ఇవన్నీ ఆయనను బాగా కుంగదీశాయి. అందుకే కొడుకు విషయంలో ఏ బాధ్యతలు తీసుకోదలుచుకోలేదు.